హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు నేచర్ లవర్. ఈరోజు రామకూరు అనే గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను. ఇది దాదాపు కొన్ని శతాబ్దాల నాటిది, అంటే చోళుల నాటి టెంపుల్ అని తెలిసింది. పచ్చని కొండల మధ్య చుట్టూ మంచి ఎన్విరాన్మెంట్ తోటి ఒక్కసారి కొండెక్కి కిందకు చూస్తే అస్సలు మనసు పులకరించిపోద్ది. ఇలాంటి ప్రకృతిలో ఈ టెంపుల్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ టెంపుల్లో నేను గమనించింది, ఆలయంతో పాటు మంచి కోనేరు ప్లస్ చుట్టూ కొండల మధ్య మంచి మంచి చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటో మీకు ఒక్కసారి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ఏదైనా ఉంటాయి. సో ఇక్కడైతే మనం చూస్తా ఉన్నాం ఆంజనేయ స్వామి విగ్రహం. అయితే ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్కు సంబంధించిన పూజారి గారు ఉన్నారు. ఈ టెంపుల్ గురించి, ఈ టెంపుల్ చరిత్ర గురించి ఒక్కసారి ఆయన మాటలు విందాం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం నమ శివాయ. నా పేరు నూతలపాటి వెంకటేష్ శర్మ. రామకూరు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయ అర్చక స్వామిని. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము, రామకూరు గ్రామము, జే పంగుళూరు మండలము, బాపట్ల జిల్లా. స్వామి, అయితే ఈ టెంపుల్ ఏ కాలం నాటిది, వీలుంటే ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన ఒక మాటలో చెప్పు. చోళుల కాలం 11వ శతాబ్దం. ఇదిగో ఇక్కడ చూస్తాను, రాతి మీద కనిపిస్తున్నవి ఇవైతే చోళుల నాటి లిపి అన్నమాట, శాసనాలు అంటారు వీటిని. మీరు చూస్తా ఉండండి ఒక్కసారి.
సరే ఇన్ని చెప్పావు నేచర్ లవర్, అసలు అడ్రస్ ఏంటి, ఎలా వెళ్ళాలో చెప్పలేదంటారు, అంతే కదా? ఒంగోలు నుంచి వచ్చే వాళ్ళకి ఒంగోలు టు గుంటూరు రోడ్డు మేదరమెట్ల మీదుగా బొల్లాపల్లి టోల్ గేట్ దగ్గరకు వస్తే, మేదరమెట్ల మీదుగా బొల్లాపల్లి టోల్ గేట్ దగ్గర వస్తే, టోల్ గేట్ ముందుకు రాని కొంచెం జస్ట్ నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు, బహుశా ముందుకు రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది క్లియర్గా ఒక బోర్డు పెట్టి ఉంటుంది, టెంపుల్ బొమ్మేసి రామ్కూరు వెళ్ళే దారి అని. లోపలికి వచ్చి మ్యాక్సిమం ఒక 2-3 కిలోమీటర్స్ వస్తే మీకు క్లియర్గా అసలు మామూలుగా ఊర్లోకి ఎంట్రీ అవ్వంగానే టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది కొండ మీద. కింద నుంచి చూస్తే కొండ మీద టెంపుల్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఐడియా లేకపోయినా ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం నమః శివాయ.